ఈవెన్ లాస్ ఏంజల్స్ కూడా మిగతా బాడీ మూమెంట్ అంతా దే వుడ్ ఏబుల్ టు క్రియేట్ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఎనీథింగ్ బాడీ మూమెంట్. బట్ ఓన్లీ ఫేస్ ఐస్ రావట్లేదు వాడికి. కొత్తగా రావచ్చేమో ఇవి కూడా చెప్పలేము, ఇప్పుడు చెప్పలేము, టూ ఇయర్లీ టు సే. బట్ దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ, దే ఆర్ యూజింగ్. మనకు కూడా వస్తుంది. డబ్బింగ్ మటుకు బాగా వచ్చేసింది వాళ్ళు. మామూలుగా ఇంగ్లీష్ డబ్బింగ్ చేసినాక త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే విల్ డబ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ సేమ్ వాయిస్. అవును. అట్లానే మనిషి కూడా క్రియేషన్ చాలా వరకు చేశారు, ఎక్సెప్ట్ ఫేస్ అండ్ ఐస్. ఎక్స్ప్రెషన్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇది కూడా చేస్తాము అని చెప్తున్నాను. నేను 2 years బ్యాక్ లాస్ ఏంజల్స్ వచ్చినప్పుడు స్టడీ చేసి వచ్చాను ఇవన్నీ. బట్ చేయొచ్చేమో నా 2 yearsలో. లేకపోయినా ఇట్ విల్ డామినేట్ మీడియా లైన్. డామినేట్ చేస్తుంది. అదే ఈ సిచ్యువేషన్లో స్టూడియోల నిర్మాణం కానీ లేకపోతే ఇవన్నీ ఏపీకి సంబంధించినంత వరకు వైట్ ఎలిఫెంట్ వ్యవహారం ఇప్పుడు ఎవరు చేయలేరు అండి. ఫ్రమ్ లాస్ట్ 10, 15, 20 yearsగా ఇండియన్ మీడియా ఇండస్ట్రీ అమెరికన్ ఇండస్ట్రీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే. వాళ్ళ అడ్వైజు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ సహకారం లేనిది ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్ సినిమా తీసే పరిస్థితులు లేడు. నువ్వు అనుకున్న ఇందాక నువ్వు చెప్పే పెద్ద సినిమాలన్నీ కూడా ఓటీటీ అమ్మితే తప్ప వాళ్ళు సినిమా తీయలేరు. ఓటీటీలు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? డబ్బు ఇచ్చే ఓటీటీలు అన్నీ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేతిలో. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, శాటిలైట్ రైట్స్ అమ్మాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి. అవన్నీ కూడా ప్రాఫిట్ వచ్చే ఛానల్స్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఎనీ లాంగ్వేజ్. నష్టాలు వచ్చే ఇండియన్ చేతిలో ఉన్నాయి. లాభాలు వచ్చేవన్నీ అక్కడ ఉన్నాయి, నష్టాలు వచ్చేవి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ డబ్బు లేకుండా ఎవడో సినిమా తీయలేరు. అంటే మరి పాన్ ఇండియా అంటున్నారు కదా సార్, ఏ సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన 2వ వారం 3వ వారం తర్వాత ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్కి సంబంధం లేదు. మొత్తం సర్వ హక్కులు ఇచ్చేస్తున్నారు. పర్పెచువల్ రైట్స్ ఇంక్లూడింగ్ కాపీ రైట్స్. అదే మొత్తానికి అయితే మీరు లాభాలు వచ్చేవన్నీ అక్కడ ఉన్నాయి, నష్టాలు వచ్చేవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ ఓ పక్కన ఓటీటీ తాకిడి, ఇంకో పక్కన శాటిలైట్ తాకిడి, ఇంకో పక్కనేమో పాన్ ఇండియా సినిమాలు తాకిడి. తెలుగు సినిమా భవిష్యత్తు మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? తెలుగు సినిమా గ్రో అయింది, పెరిగింది బాగా. పెరగడం అంటే మన ఇప్పుడు తెలుగు ఎలోన్ కాకుండా ఇదివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాయలసీమ ఇక్కడే ఉండేదాన్ని. గ్లోబల్గా రెవెన్యూస్ వచ్చినాయి, హిందీ డబ్బింగ్ అని వేరియస్. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్లోబల్గా రెవెన్యూ పెరిగింది తెలుగు సినిమాలకి. యూఆర్ టాకింగ్ అబౌట్ ద లీడ్ హీరోస్, మెయిన్ హీరోస్ ఫిల్మ్స్ అండి. అదే మెయిన్ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ పెద్ద పిక్చర్లు ఏవైతే ఉన్నాయో వాటికి రెవెన్యూ పెరిగింది. అలాగే చిన్న సినిమాలకు కూడా రెవెన్యూ పెంచుకోవడానికి ట్రై చేయాలి. వెళ్ళటం లేదంటే దే హ్యావ్ టు గివ్ వన్ షేరింగ్ బేసిస్ ఓటీటీ. నువ్వేదో ₹1 అడుగుతున్నావు, వాడు ఏమని అంటున్నాడు, నువ్వు అవసరం అయితే రిలీజ్ చేయి, సినిమా సక్సెస్ అయితే విల్ గెట్ మోర్ రెవెన్యూ. అట్లా అండ్ సక్సెస్ మ్యాటర్స్ దేర్. వాడు ₹1 ఇవ్వట్లేదు, 10 లక్షలకైనా తీసుకో అనే మాట వస్తుంది చిన్న సినిమాలు. అది రాకూడదు. మన సినిమా మీద, మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకండి రిలీజ్ చేసుకోవాలి. మీ టైమ్స్లో లాగా అంతేనా? అంతే.
అంటే పెద్ద సినిమాలు కూడా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా మొత్తం కాపీ రైట్లు ఇచ్చేస్తున్నారు అమెరికన్ కంపెనీస్కి. అది కరెక్ట్ కాదు. దే హ్యావ్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్. అది జరగట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.